క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈరోజు మన అంశం ఏంటంటే విశ్రాంతి దినము అనేది మానవాళికి దేవుడు ఆయనను ఆరాధించడానికి ఏర్పాటు చేసుకున్న దినము విశ్రాంతి దినము. నేను ప్రతి మాట బైబిల్లో చూపించి మీతో మాట్లాడుతున్నాను. నేను ఏదో ఈరోజు నిన్న విశ్రాంతి గురించి చెప్పడం కాదు. నేను ఇక్కడికి వచ్చిన ఈ 5-6 సంవత్సరాలు కూడా ప్రతి విశ్రాంతి దినాన్ని నేను పాటించాను. మీరు ఊర్లో ఉన్నారో బయట ఉన్నారో నాకు అర్థం కాదు కదా. అని నేనైతే ఈ ఊరికి వచ్చిన తర్వాత 5-6 సంవత్సరాల్లో ఒక్క విశ్రాంతి దినాన్ని కూడా నేను నిర్లక్ష్యం చేయలేదు. ఎందుకంటే నేను ఆజ్ఞలను నమ్మేవాడిని, నేను వాక్యాన్ని పాటించేవాడిని, నేను సత్యాన్ని ఎరిగిన వాడిని. కనుక నేనెప్పుడు కూడా ఏ రోజు మీరు రాకపోతే, మీరు పాటించకపోతే నాకు అది సంబంధమైన విషయం. కానీ నేను ఈ 6 సంవత్సరాల్లో 5-6 సంవత్సరాల్లో ఏ విశ్రాంతి దినం కూడా ఆరాధించకుండా ఆజ్ఞ మీరిన దాఖలాలు ఒక్కటి కూడా మీరు చూపించలేరు. అవునా కదా? కనుక ఈరోజున నా అంశం ఏంటంటే, కొంతమంది సాతాను ఏం చేస్తున్నాడంటే, సాతాను యొక్క మెయిన్ అతని టార్గెట్ ఏంటంటే దేవుని ఆజ్ఞలు పాటించకూడదు మానవుడు. అసలు దేవుని ఆజ్ఞల పైన ఎక్కడ తిరుగుబాటు చేశాడు సాతాను చెప్పండి? దేవుని ఆజ్ఞల పైన ఎప్పుడు ఎక్కడ తిరుగుబాటు చేశాడు? పరలోకంలోనే తిరుగుబాటు చేశాడు. ఏ ఆజ్ఞ పైన? దేవుడు అన్నాడు 10 ఆజ్ఞలో మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదంటే పరలోకంలోనే నేను కూడా దేవుడిని అని ఆ స్థానం నాకు కూడా రావాలని చెప్పని ప్రచురం చేసుకున్నాడు సాతానుడు. ఆ రోజు నుంచి సాతాను యొక్క పని ఏంటో తెలుసా? దేవుని ఆజ్ఞను అతిక్రమింప చేయడం. ఇది సాతాన్ గోల్. ఏ విధం చేతనైనా దేవుని ఆజ్ఞ అతిక్రమింప చేయాలి, ఇది సాతాన్ గోల్. కనుక ఈ భూమి పైన కూడా దేవుని ఆజ్ఞ అతిక్రమింపేలా చేశాడు. ఈనాడు అనేక మంది మనోనేత్రాలకి గుడితనాన్ని కలుగు చేసిన వాక్యం సెలవిస్తూ ఉంది. బైబిల్లో ఉందన్నమాట, నేను చెప్పట్లా, చదువుకుందాం. కొరింథీ పత్రిక 1 కొరింథీ 1 కొరింథీ 4వ అధ్యాయము 4వ వచనం. 2 కొరింథీ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. బాగా అర్థం చదవాలి. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. ఈ మాట మీరు బాగా అర్థం చేసుకోవాలి. నేను విశదీకరించి చెప్తాను. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను, దేవుని స్వరూపం అంటే ఏమంట? క్రీస్తు మహిమ. దేవునికి ఏదైనా స్వరూపం ఉందంటే అది క్రీస్తు మహిమ. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమ, ఆ క్రీస్తు మహిమను కనుపరిచేదేంటి, చూపించేదేంటి? సువార్త. చూడండి మీరు అక్కడ, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనుపరిచేది, చూపించేది సువార్త. ఈ సువార్త ప్రకాశం అంటే ఆ వెలుగు, సువార్త వెలుగు వారికి ప్రకాశింపకుండా నిమిత్తం, అంటే వెలిగింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత ఎవరైనా? సాతానుడు యుగ సంబంధమైన దేవత. అవిశ్వాసులైన వారి, అవిశ్వాసులు అంటే
నమ్మని వారు, విశ్వాసమైన నమ్మకం నమ్మరు, వాక్యం నమ్మరు వాళ్ళు. అవిశ్వాసమైన వారి మనోనేత్రాలకి గుడ్డితనము కలుగజేశాడు. ఇంక నువ్వు ఏడ చూస్తావు వాక్యాన్ని? అసలు నీ మనోనేత్రాలకి గుడ్డితనం కలిగజేశాడు ఎవరు? అపవాది. ఎందుకు? దేవుని యొక్క కుమారుడైన క్రీస్తు మహిమ కనుపరిచేది సువార్త, అంటే వాక్యం. ఈ వాక్యపు వెలుగుని చూడకుండా మనోనేత్రాలకి గుడ్డితనాన్ని కలుగు చేశాడు. ఎవరికి? అవిశ్వాసమైన వారికే. అవిశ్వాసం అంటే ఎవరు? వాక్యం నమ్మని వారు. ప్రార్థన పోయేవాళ్ళు కాదు, ప్రార్థన పోతే విశ్వాసి కాదు. అక్కడ విశ్వాసం అంటే ఏంటి? ప్రభువుని నమ్మేవారు. అవిశ్వాసం అంటే నమ్మ ప్రభు అంటే ఎవరు? వాక్యము. బొమ్మలు పెట్టుకొని బొమ్మలు దండం పెట్టడం కాదు ప్రభు అంటే. గూట్లో బొమ్మను పెట్టి బొమ్మ దండం పెట్టడం కాదు. బొమ్మే, వాక్యము దేవుడు. కనుక మనము అవిశ్వాసంగా ఉండకూడదని వాక్యం సెలవిస్తూ ఉంది. వాక్యాన్ని నమ్మాలి. ఇక ప్రాముఖ్య విషయం ఏంటంటే, దేవుడు ఆయన్ని ఆరాధించడానికి ఒక దినాన్ని ఏర్పాటు చేశాడు. దేవుడే చెప్పాడు ఈ మాట. మీరు చదువుకున్నాం అన్నమాట బైబిల్లో, లేవీకాండం. ఒక దినాన్ని దేవుడు కేటాయించాడు, కేవలం ఆరాధన కోసము ఒక దినాన్ని కేటాయించాడు. బైబిల్లో ఉందన్నమాట, చదువుకుందాం. లేవీకాండం 23వ అధ్యాయము 3వ వచనం. ఆరు దినములు పని చేయవలెను, వారము 7వ దినము విశ్రాంతి దినము, అది పరిశుద్ధ సంఘపు దినము. ఆగండి, పరిశుద్ధ సంఘము కూడా వచ్చింది ఎప్పుడమ్మా? పరిశుద్ధ సంఘము కూడేది ఎప్పుడు? వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. ఇక్కడ ఏమన్నాడు? వారం అంటే నీ జీవితంలో ఎన్ని వారాలు వస్తాయో, నా బ్రతుకులు ఎన్ని వారాలు వస్తాయో, వారం 7వ దినము విశ్రాంతి దినము, అది పరిశుద్ధ సంఘముగా కూడే దినమా. అందులో మీరు ఏ పని అయినను చేయకూడదు. మీ సమస్త నివాసములు యందు అది యెహోవా నియమించిన. ఎవరమ్మా నియమించింది ఇది? అంటే యెహోవా నిన్నేమో ఒకటి నియమించి, ఈరోజు ఇంకొకటి నియమించి, రేపు ఇంకొకటి నియమించి, ఎల్లుండి ఇంకొకటి నియమించి, ఆయన అలా నియమించేవాడు దేవుడు. ఆలోచన చేయండి. నేను చెప్పే మాట ప్రతి బైబిల్, ఈ కల్లిబుల్లి కథలు నాకు రావు, అక్కడెక్కడ అవి నాకు రావు. బైబిలే కాస్త కుస్త తెలుసు. బైబిల్ చెప్తున్నా మీకు, వినండి, మీరు చూడాలి. బైబిల్లో ఉంది, అందులో మీరు ఏ పని చేయకూడదు. సమస్త నివాసముల యందు. సమస్త నివాసాలు అంటే ఎవరెవరు? సమస్త నివాసాలు అంటే ఎవరమ్మా? ఇప్పుడు దొనకొండ నివాసులు అంటే వాళ్ళు, ఒంగోలు నివాసులు అంటే వాళ్ళు, గుడిపాడు నివాసులు అంటే మనము. సమస్త నివాసులు అంటే నాకు అర్థం కాలేదులే, మీకు అర్థమై చెప్పండి. సమస్త నివాసులు అంటే ఎవరు? సమస్తం అంటే ఎవరమ్మా? ఒక ఊరా? ఎవరు మరి? ఎవరైనా నివాసం చేసేవాళ్ళుగా మనిషిగా ఉండి నివాసం చేస్తే ప్రతి ఒక్కరికి ఇక్కడ చెప్పబడింది సమస్త నివాసం. అర్థం ఏంటంటే, నువ్వు, నేను, తెల్లోడు, నల్లోడు, ఎర్రోడు, ఇంకా పొట్టోడు, పొడుగోడు, అందరికీ ఇది సమస్త నివాసులకు, భూమి మీద సమస్త నివాసులకు ఇవ్వబడిన ఆజ్ఞ ఇది. ఇది నివాసముల యందు అది యెహోవా నియమించిన. ఎవరు నియమించారమ్మా? ఇది యెహోవా నియమించిన దినము. ఒకరోజు ఒక విధంగా, ఒకరోజు ఒక విధంగా ఉండదు. ఆయన నిత్యము నివసించువాడు, ఆయన మాట నిత్యం ఉండదు. అందుకే ఇప్పుడు చెప్పాను హెబ్రీ పత్రిక 1:11-12. హెబ్రీ పత్రిక. మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును కానీ నీవు నిలిచిందువు. చూసావా, సృష్టి అంతా నశించిపోయింది కానీ నువ్వు నిలిచి ఉంటావా? నిలిచిందువు. అవన్నీ వస్త్రము వలె పాతగిలను
ఉత్తరేము వలె వాటిని మడిచివేతువు, అవి వస్త్రం వలె మార్చబడును, కానీ నీవు ఏకరీతిగా ఉన్నవాడవు. అంటే అర్థం ఏంటమ్మా? ఏకరీతిగా ఉంటామంటే ఒకే విధంగా ఉండేవాడు అని. మనం ఏం చేస్తున్నాం? అయ్యా నువ్వు పాత నిబంధనలు ఒక రకంగా ఉన్నావు, ఇప్పుడు ఒక రకంగా ఉన్నావు, రేపు మళ్ళా మారుతావు నువ్వు అని మనం అంటున్నాం. బైబిల్ వాక్యం చెప్తుంది నువ్వు ఏకరీతిగా ఉండేవాడు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండేవాడు దేవుడు. అవునా కదా? నేను నమ్ముతాను. మరి మీకు డౌట్గా ఉంటే ఇప్పుడు కూడా డౌట్గా ఉంది మీకు, దేవుడు ఏకరీతిగా ఉన్నాడని. అవునా కదా? నాకైతే నేనైతే నమ్ముతున్నా దేవుడు మారేవాడు. పాట పాడతాం, ఏమని పాడతాం? ఎన్నోసార్లు పాడా, మీకు చూపించా. పాట మాత్రము మారని దేవుడవయ్యా అంటాము, నేను మారుస్తానయ్యా నిన్ను అంటాం. చూడండి, అసలు ఆయన ఏకరీతిగా ఉన్న దేవుడు నిన్న ఒక విధంగా, ఈరోజు ఒక విధంగా, రేపు ఒక విధంగా మారే దేవుడు కాదని మనం గమనించాలి. ఈ దినాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? పరిశుద్ధ సంఘముగా కూడమన్నాడు. దేనికి కూడా? పరిశుద్ధ సంఘంగా. ఇప్పుడు ఎందుకు కూడాం మనం? బుర్రకాయ చెప్పుకోవడానికి. అవునా? దేనికి కూడాం? నేనైతే ఆయన స్థుతించడానికి కూడా, నేనైతే. మీరు అందుకనా? మరి చెప్పరే, మరి అర్థం కాకపోతే చెప్పండి. నేను మాట్లాడే తెలుగే, మీకేమో తెలుగు అర్థం కావట్లేదు, సమాధానం రావాలి. అప్పుడు మీకు విన్నట్టు విని మర్చిపోతే లాభం లేదు. ఇప్పుడు వచ్చింది, మనం దేనికి వచ్చాము? ఆయన్ని ఆరాధించడానికి వచ్చాం, స్తుతించడానికి వచ్చాం. అయితే ఆయన అన్నాడు, మీరు వారము 7వ దినము మీకు అది పరిశుద్ధము అన్నాడు. దాన్ని పరిశుద్ధ సంఘంగా మీరు కూడాలి అన్నాడు. కనుక పరిశుద్ధ సంఘం మనం కూడవలసిన దినము విశ్రాంతి దినము. అయితే ఈరోజు చాలామంది సాతాను ఏం చేశాడంటే, దేవుడేమో నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండి ఆయన ఆజ్ఞ ఇచ్చి ఆజ్ఞను మీరకుండా మనుషులకి అది దేవుడు ఆజ్ఞ ఇస్తే, సాతాను ఏం చేశాడంటే దాన్ని పరలోకంలో మొదటి ఆజ్ఞను మార్చడానికి ప్లాన్ చేశాడు. తర్వాత భూమి మీద పడదోయబడ్డాడు అపవాది, దేవుని యొక్క సముఖం నుంచి గెంటు వేయబడ్డాడు. మీరు గమనించాలి, దేవుని ఆజ్ఞ ధిక్కరిస్తే ఏమైంది? సాతానుకి దేవుని ఆజ్ఞ ధిక్కరించాడు సాతానుడు, ఏమైంది? దేవుని సన్నిధిని కోల్పోయాడు, త్రోసివేయబడ్డాడు భూమి మీద, ఒకరోజు నశించబోతున్నాడు. ఈరోజు నువ్వు నేను దేవుని ఆజ్ఞ ధిక్కరిస్తే ఏమవుద్ది? సాతాను కంటే మనం గొప్పలమేం కాదు. సాతాను వేవేల కోట్ల దేవదూతలకు అందరికంటే ప్రధాన దూత ఆయన్నే దేవుడు ఆజ్ఞ మీరితే త్రోసిపడేశాడు. నువ్వు నేను పెద్ద గొప్ప ఏం కాదు ఆజ్ఞ మీరితే. కనుక ఇక్కడ దేవుడు వారము 7వ దినము మీకు పరిశుద్ధ దినం, అది పరిశుద్ధ సంఘపు దినము. వారం 7వ దినం మీరు పరిశుద్ధంగా ఆచరించమని దేవుడు వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చాడు. అయితే సాతాను ఏం చేశాడంటే ఆ దినాన్ని మరొక దినానికి బదిలీ చేశాడు. దానికి ఏం పేరు పెట్టాడు? సాతాను పెట్టిన పేరేంటి? పునరుద్ధాన దినం. పునరుద్ధాన దినము. యేసు ప్రభువు నిద్ర లేచాడు, చనిపోయి సమాధి నుంచి లేచాడు కాబట్టి లేచిందని ఆరాధన చేయాలి మనం అని చెప్పని అది ఒకటి పుట్టించాడు. నేను చెప్తాను, పునరుద్ధాన దినాన్ని ఆరాధించమని ఒక్క వచనం బైబిల్లో ఎవరైనా సరే ఒకవేళ నాకు తెలియకపోవచ్చు, నేను చదవకపోయి ఉండొచ్చు, మీరు ఎవరైనా సరే పునరుద్ధాన దినాన్ని పరిశుద్ధంగా ఆచరించమని ఒక్క వచనం కానీ బైబిల్లో చూపిస్తే నేను సేవ విడిచిపెట్టి మీ దగ్గర పరిచారకుడుగా ఉంటాను. నేను చాలాసార్లు చెప్పే విషయం, నేను బైబిల్ నుంచి ఎల్లయ్య చేశాడు, పుల్లయ్య చేశాడు, ఎల్లయ్య పుల్లయ్య నాకొద్దు. బైబిల్ నుంచి ఒక్క వచనము, ఆదివారము పరిశుద్ధ దినము, పునరుద్ధాన దినం పరిశుద్ధ దినము, దాన్ని పరిశుద్ధంగా ఆచరించమని ఒక్క వచనం కాడి చూపిస్తే లేదు. ఇది అపవాది అలా చేశాడు, అపవాది అలా ముద్రించాడు. ఇంకో మాట చెప్పనా? సరే, చాలా ప్రాముఖ్యమైన విషయం గమనించాలా. యేసు ప్రభు వారు మనకి విమోచన కలిగించాడు. ఎక్కడ చెప్పండి? పాప విమోచన కలిగించాడు యేసు ప్రభు. ఎక్కడ? ఎలా మనకు పాప విమోచన కలిగింది?
ఆ రక్తం ఎలా వచ్చింది? ఆయన సిలువలో మరణించడం ద్వారా మనకి రక్షణ వచ్చింది. యేసుప్రభువు వారు ఒక మాట చెప్పాడు, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయమన్నాడు. దేని చేయమన్నాడు? ఆయన రొట్టె, ద్రాక్షరసాన్ని, ఆయన శరీరము, రక్తాన్ని సాదృశ్యంగా దాన్ని చేయమన్నాడు. ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటే ఏం చేయాలి? ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అవునా కదా? ఇప్పుడు ఆయన విమోచకుడు అయితే ఒకవేళ అలా చేయదలుచుకుంటే వారం వారం మరి శుక్రవారం చేయాలి. మరి అది ఆ పరిశుద్ధంగా ఆచరించాలి అనుకుంటే అలా అనుకున్నాం. ఒకరు విమోచన దినం అనుకుంటే, విమోచన కోసం అనుకుంటే అది విమోచన దినం కదా, దాన్ని చేయాలి. మరి దాన్ని ఎప్పుడు చేస్తాం? సంవత్సరానికి ఒక్కసారి ఎవరో ఆ క్యాలెండర్ రాసిన ఆయన ఏదో ఒక డేట్ రాస్తే ఆ డేట్న అది శుభ శుక్రవారం. అంటే అన్ని శుక్రవారాలు శుభ శుక్రవారాలు కాదు. ఆయన 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 క్యాలెండర్ రాస్తాడే, క్యాలెండర్ రాసిన ఆయన ఒక డేట్ ఇస్తాడు. ఆ డేట్ మాత్రం శుభ శుక్రవారం. అర్థమైందా? నేను ప్రతి సంవత్సరం ఈ విషయం చెప్తుంటా. మీకు ఎంతమంది గుర్తుందో, ప్రతి సంవత్సరం చెప్తాను ఈ విషయం. నేను క్యాలెండర్ రాసిన ఆయన, నేను క్యాలెండర్ చూపించా మీకు. ఇప్పుడు మా నాన్నగారు చనిపోయారండి జూలై 23వ తేదీన. నేను జ్ఞాపకార్థం చేయాలి. ఎప్పుడు చేస్తాను? జూలై 23 మా నాన్న చనిపోయాడు. ఎప్పుడు చేయాలి నేను జ్ఞాపకార్థం? జూలై 23 కదా. ఏందో మరి దీంట్లో ట్విస్ట్ నాకు అర్థం కావట్లేదు. మరి నేనేమన్నా ఏదన్నా అడుగుతున్నాను, మీకు ఎందుకు అర్థం కావట్లేదు తెలుగే. మరి ఇప్పుడు మీరు మీ పుట్టినరోజు ఎప్పుడమ్మా? ఈరోజు అనుకుందాం. వచ్చే సంవత్సరం ఎప్పుడు చేస్తారు? ఈరోజే కదా. మరి దాని కింద ఆలోచన చేస్తున్నారు. అదే అంటున్నాను. అంటే మీకు అర్థం అవుతుందా, అర్థం కావట్లేదా? అది నాకు అర్థం కావటం. నా ముందు ఉన్న ముగ్గురికైనా, ఉన్న ముగ్గురు అర్థం కాకపోతే వ్యర్థం కదా మాట్లాడుకోవటం. కనుక ఒక డేటు పుట్టినరోజు కానీ మరణించిన రోజు కానీ వస్తే మళ్ళీ అదే రోజున చేస్తాం. మరి యేసు ప్రభుకి సంవత్సరానికి ఒక డేటా? మరి అట్ట మీరు ఇంటికి వెళ్ళి చూడండి క్యాలెండర్. కొన్ని నేను దాదాపుగా 100 సార్లు చెప్పాను మీకు ఈ విషయం. మీరు మళ్ళీ క్యాలెండర్ తీసుకుని చూడండి. ఏ సంవత్సరము ఆ రోజు రాదు. ఇది ఎందుకని? క్యాలెండర్ రాస్తాడే, ఆయన డేట్ పెడతాడు. ఆ డేట్ను ఏడ్చి మొత్తుకొని ఆయన్ని ఆరాధన చేసి, అయ్యా నువ్వు చనిపోయావయ్యా. ఎంత వివేకమో చూడండి. బైబిల్ ఎక్కడ చెప్పాలి అది. సరే అనుకుందాం. అలాగున ఇప్పుడు ఆయన మరణించింది చాలా ప్రాముఖ్యం కదా, అది నన్ను ఆరాధన చేయాలి. మరి దాన్నేమో సంవత్సరానికి ఒకసారి క్యాలెండర్ రాసినని చెప్తే ఆ డేట్ని చేస్తాం. దాన్ని ప్రపంచం అంతా చేస్తుంది. దీన్ని చదువుకుందాం. బైబిల్లో 1 కొరింథీ 2వ అధ్యాయము 1వ అధ్యాయం 1 కొరింథీ 1వ అధ్యాయము 22, 23 వచనాలు. పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసును తప్ప మరి దేనిని మీ మధ్య నేను ఎరుగుకుందునని నిశ్చయించుకుంటుని. పౌలు గారు అంటున్నారు కొరింథీ సంఘానికి రాస్తూ, నేను క్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నేను ఎరుగుకుందునని చెప్తున్నాను. అంటే ఆయన సిలువ వేయబడిన క్రీస్తుని, ఆయన సిలువ వేయబడ్డాడు. ఎందుకు? నా పాపాల నిమిత్తము, నా దోషాల నిమిత్తమై ఆయన సిలువ వేయబడ్డాడు, ఆయన్ని ప్రకటిస్తున్నాను అన్నాడు. దాన్ని పక్కన పడేశారు. మరి అలా అనుకుంటే విమోచన ఎక్కడొచ్చింది? సిలువలే కదా. ఆయన ప్రాణం పెట్టడం విమోచన వచ్చింది. అది నన్ను ఆరాధన చేయాలి. దాన్ని ఇప్పుడు చేద్దాం సంవత్సరానికి ఒకసారి. దాన్ని అది ఎప్పుడు ఎవరో ఒక డేట్ రాస్తే ఆ డేట్కి. ఎంత అజ్ఞానంలో ఉన్నాం చూడండి. మానవుడు, దేవుడు అంత జ్ఞానాన్ని ఇస్తే మానవుడు ఎంత అంటే ఇది ఎందుకు? సాతాను యుగ సంబంధమైన దేవత అట్టి వారి మనోనేత్రాలకి గుడ్డితనాన్ని కలుగు చేసేది. ఇట్లా వింతేం లేదు. అది అర్థంగా బైబిల్లో లేని అంశం అంటూ లేదు, మనం చదవక గ్రహించకనే. కనుక ఇక్కడ అంటున్నాడు, ఆయన సిలువ మరణం తప్ప నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన క్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నేను ఎరుగుకుందునని నిశ్చయించుకున్నాను. పౌలు గారు చెప్తున్నారు ఇక్కడ, నేను సిలువ వేయబడిన క్రీస్తుని ఎరుగుదును, ఆయన ఆరాధిస్తున్నాను. కనుక ఈరోజు ఒకవేళ అలా ఆయన విమోచన గురించి మాట్లాడాలంటే
సిలువ వేయబడిన క్రీస్తుని ఆరాధన చేయాలి మనం. ఆయన పక్కన పెట్టి అదేమో సంవత్సరానికి ఒకసారి ఎవరో క్యాలెండర్ రాస్తే ఆరాధన చేస్తాం. ఎంత అవివేకంగా చూడండి. మళ్ళీ ఇంకో మాట చూద్దాం మనము. గలతీ పత్రిక 3:1 ఇన్నిసార్లు దాని గురించి రాయబడి ఉంటే మరి దాన్ని పక్కన పెట్టేసామే. విమోచన అంటే దాన్ని పక్కన పెట్టామే. గలతీ 3:1 గలతీ 3:1 పేజీ నంబరు 169 కొత్త నిబంధనలో. చూసారా, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు పౌలు గారు. అంటున్నాడు, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన కదా. సరే, యేసుక్రీస్తు సిలువ వేయబడినట్టుగా మీ కళ్ళ ముందు మీరు చూశారు కదా. సిలువ వేయటము మిమ్మల్ని ఎవరు భ్రమ పెట్టాడు? మిమ్మల్ని ఓ గలతీయులైన అవివేకులారా, ఆయన సిలువ వేయబడ్డాడు కదా, మీ కళ్ళ ముందు వేయబడలేదా అని ఆ రోజు ప్రజలకు చెప్పాడు ఆయన. నేను ఆయన సిలువ వేయబడే సమయానికి నేను క్రీస్తుని అంగీకరించలేదు, నేను యూద మతాచారంలో ఉన్నాను నేను. ఆయన అంటున్నాడు, మీరు చూశారు కదా, మీరు చూడలేదా అవివేకులారా అంటున్నాడు. మరి ఆ దినాన్ని ఆరాధన చేయాలి. అలాంటప్పుడు అర్థమవుతుందా మీకు? ఎందుకు చెప్తున్నానంటే ఆ దినాన్ని ఆరాధన చేయాలి. ఇంకో మాట కూడా చూద్దాం. అదే గలతీ 6:14. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. చూసారా, యేసుక్రీస్తు సిలువయందు తప్ప నేను ఎక్కడ కూడా అతిశయించను. అతిశయించడం అర్థం ఏంటి? గొప్ప చెప్పుకోను. ఆయన సిలువే ముఖ్యము అంటున్నాడు. బైబిల్ ఈ విధంగా ఇన్నిసార్లు రాశారు. మరి సిలువుని ఆయన ఇన్నిసార్లు చెప్పాడు పౌలు గారు. ఇంకా చూపిస్తాను. మరి సిలువ ప్రాముఖ్యము, మనకు విమోచన వచ్చింది సిలువ ద్వారా. ప్రభువు చెప్పాడు, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయమంటే ఏం జ్ఞాపకం చేసుకుంటాం? సిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటాం, సిలువ మరణాన్ని. కనుక సిలువ మరణం ద్వారా మనకు విమోచన ఇచ్చింది. ఆయన చనిపోవడం ద్వారా నీకు నాకు విమోచన వచ్చింది. ఎక్కడ చనిపోయాడు? సిలువలో. కాబట్టి ఆ దినాన్ని చనిపోయింది నన్ను ఆరాధన చేయాలి కదా. మరి లక్కన గమనించండి, ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ కాదు. దేవుడు ఒక దినాన్ని ఎన్నుకున్నాడు. ఆ దినము ఎన్నటంటికి అలాగే ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. ఇంకో మాట చూద్దాం. మత్తయి సువార్త 10:38. మత్తయి సువార్త 10:38. తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు ప్రభు చెప్పిన మాట ఇది. సిలువ ప్రాముఖ్యము. సిలువ దేని సాదృశ్యము? శ్రమకు సాదృశ్యం. సిలువలో శ్రమ ఉంది. సిలువలో ప్రాణం కోల్పోయాడైనా. ఎవరైనా నా బిడ్డగా పేరు పెట్టుకుంటే శ్రమను అనుభవించాలి. విశ్వాసి శ్రమను అనుభవించాలి. ఎవడైనా తన సిలువ అంటే అర్థం ఏంటి? ఆయన సిలువ కాదు, యేసుప్రభు సిలువ. ఆయన మానవాళి కోసం ఆయన ప్రాణం పెట్టి ఆయన మరణించాడు సిలువలో. ఆయన సిలువ ఎత్తుకోమల్లా ప్రతివాడు తన సిలువనితో, అంటే ప్రతివాడికి శ్రమ రావాలి క్రీస్తులో. దేవుని సేవకులంటే, దేవుని విశ్వాసం అంటే, దేవుని బిడ్డలంటే క్రీస్తు వాక్యం నిమిత్తమై శ్రమ రావాలి. ప్రతి మనిషి చదవండి, తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించిన వాడు నాకు పాత్రుడు వాడు. క్రీస్తుని ఎలా వెంబడిస్తాని? సిలువనెత్తుకుని అర్థం ఏంటి? శ్రమలు పడుతూ వెంబడించాలి. అవమానాలు, నిందలు, దూషణలు, ఇదండి క్రీస్తు వెంబడించడం అంటే. తెల్లని కొట్లు వేసుకొని తిరగడం కాదు. ఆయన వెంబడించేదలా శ్రమలు, నిందలు, అవమానాలు, దూషణలు, ప్రాణాలు కోల్పోవటం. ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు క్రీస్తు నిమిత్తమై? కనుక ఇది ప్రభు కోరింది. సరే, అయితే అలా అయితే మరి సిలువగా ప్రాముఖ్యమైంది కదా. మరి సిలువ వేయబడింది ఎప్పుడు? శుక్రవారం. ఆ రోజు ఆరాధన చేయొచ్చు కదా. గమనించండి,
అదే ప్రాముఖ్యం అనుకుంటే మరి ఆయన ప్రాణం పెట్టింది ఆ రోజు కాబట్టి ఆ రోజు చేయొచ్చు, దాన్ని పక్కన పెట్టేసి అది మాత్రం సంవత్సరానికి ఒక రోజు. ఇంకో మాట చూద్దాం, అదే 16వ అధ్యాయము మత్తయి సువార్త 24వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయము. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింప కోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని, నువ్వు వెంబడిస్తే ఏం చేయాలా? సిలువనెత్తుకొని వెంబడించాలా. అంటే నా శ్రమ పడితే వెంబడించాలన్నాడు. అంటే సిలువకు ప్రాముఖ్యత ఇచ్చాడు యేసు ప్రభు కూడా. అంటే ఇప్పుడు ఏం చేయాలి మనం? శుక్రవారం ఆరాధన చేయొచ్చు కదా మరి. ఇంకా లెక్కన సిలువ చాలా ప్రాముఖ్యం కదా, మనకు విమోచించే సిలువలో కదా, ఆయన ప్రాణం పెట్టి సిలువలో కదా, రక్తం కాచి సిలువలో కదా, ఆ పరిశుద్ధ రక్తం ద్వారా మనకు విమోచన కలిగింది కదా. మరి సిలువ ప్రాముఖ్యం కదా, శుక్రవారం చనిపోయాడు కదా, అది ప్రాముఖ్యం కదా. ఆలోచన చేయండి. ఇవన్నీ దేవుడు చెప్పలా. సిలువ అయిపోయిన రోజున మీరు ఆరాధన చేయండి, నేను లేచిన రోజున ఆరాధన చేయండి, బైబిల్ ఎక్కడ లేదు. ఒక్క వచనము నేను చూపిస్తా. ఇప్పుడు మన సమయం కాదు, రేపు చెప్తాను నేను. ఒక్క వచనం కూడా లేదు బైబిల్లో. కనుక దేవుని యొక్క మాటలు మనము పెడచెవిని పెట్టకూడదు, దేవుని యొక్క మాటలను తారుమారు చేయకూడదు. వాక్యం అంటే దేవుడు, అంటే వాక్యాన్ని తారుమారు చేస్తే దేవుడినే తారుమారు చేసినట్టు. మనం ఇంకో మాట చూద్దాము. 1 కొరింథీ 1వ అధ్యాయము 13వ వచనం. 1 కొరింథీ 1వ అధ్యాయము 13వ వచనం. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడినా పౌలు నామమున మీరు బాప్తిసం పొందేశారా? అంటున్నాడు క్రీస్తు ఏమైనా విభజింపబడ్డా? పౌలు మీ కొరకు సిలువ వేయబడినా, అంటే సిలువ వేయబడింది ఎవరు? క్రీస్తు. కనుక ఆయన ఆరాధన చేయాలి. పౌలు ఎవడు? ఇంకొకడు ఎవడు అన్నాడు ఆయన. అంటే నేనెవరిని, ఇంకొకడు ఎవడు? సిలువ వేయబడింది క్రీస్తు కదా అంటాడు. అంటే ఆయన ఆరాధన చేయాలి. అంటే ఎప్పుడు చేయాలి? సిలువ వేయబడింది ఎప్పుడు? శుక్రవారము. అంటే శుక్రవారం ఆరాధన చేయాలి లెక్కన. అది కాదు, నువ్వేదో అనుకొని, నువ్వు ఊహించుకొని, ఇదిగో ఇది చేశాడు కాబట్టి ఈరోజు ఆరాధన చేయాలి, అది చేశాడు కాబట్టి కాదు. ఆయన చెప్పాడు కాబట్టి ఆరాధన చేయాలి. ఏం చెప్పాడు ఆయన? విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించమని చెప్పినట్లుగా మనం చూద్దాం. మనము ఇక్కడ ఆయన మరణాన్ని సంవత్సరానికి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఎందువల్ల? క్యాలెండర్లో ఆయన రాసిన కారణం చేత. ఆయన మరణాన్ని ఏమో సంవత్సరానికి ఒకసారి పండుగ చేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు. ఆయన చెప్పందేమో వారం వారం చేస్తున్నారు. ఎక్కడ లేదు. ఏం చెప్పాడు? వారం వారము 7వ దినము మీకు పరిశుద్ధ దినము, పరిశుద్ధ సంగపు దినం అని వాక్యం రాయబడింది. అదేవిధంగా ప్రభు చెప్పాడు. ఇంకో మాట అందాం. చాలామంది ఏమంటారంటే అది యూదులకండి, అది క్రైస్తవులకు కాదు, అది యూదులకి. ఇంకో మాట చెప్పనా? బైబిల్ తెలిసిన వాళ్ళకైతే నువ్వు యూదుల్లో కలుస్తావు తప్ప, యూదులే దేవుని స్వకీయ జనాంగం. బైబిల్లో తర్వాత సమయం కాదు, వాళ్ళు దేవుని స్వకీయ జనాంగం. నువ్వు నేను కాదు. మనం ఎవరమి? మనం అన్యులము. యూదులు కాని వారు అన్యులు. ఈరోజైనా రేపైనా యూదులే ఆయన స్వకీయ జనాంగము. అక్కడ 12 గోత్రాలు ఉన్నాయే, ఆ గోత్రాలు మనం చేర్చబడాలంతే. 12 గోత్రాలు దేవుడు ఏర్పాటు చేసుకునే వారు స్వకీయ జనాంగము, వారే మనం చేర్చబడతాం తప్ప మనలోకి వాళ్ళు రారు. గుర్తుపెట్టుకోండి. వాళ్ళు తక్కువ చేయబాకండి. యూదుల్ని ఆయన ఇప్పుడు వాళ్ళు క్రీస్తుని అంగీకరించట్లా, కానీ ఒక రోజు రాబోతుంది రెప్పపాటున వారు ప్రభు ఆజ్ఞ మేరకుండా జీవిస్తున్నారు. వాళ్ళు మారుతారు ఒక్క రోజున. ఆయన రెప్పపాట్లు మారుస్తాడు వాళ్ళని. కానీ వాళ్ళకి మనం చేర్చబడతాం అంతే తప్ప మనలోకి వాళ్ళు రారు. గుర్తుపెట్టుకుని చూడ. చాలామంది మిడిమిడి జ్ఞానంతో యూదులు అసలు దేవుని బిడ్డలు కాదు, మనము దేవుని బిడ్డలు అంటున్నారు. అది ఎంత అవివేకమో మీకు అర్థం కావట్లేదు. సరే, ఇక్కడ ప్రభు ఏం చెప్పాడు చూద్దాం. అంటే యూదులకైనా అన్యులకు కూడా, దేవుని బిడ్డలకైనా పరదేశస్తులకు కూడా చెప్పాడని మనం చూద్దాం. నిర్గమకాండం 20వ అధ్యాయం 8వ వచనం. నిర్గమకాండము 20వ అధ్యాయము ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞ అది.
28 నిర్గమకాండము గమనించండి. విశ్రాంతి దినమును ఏ దినాన్ని పరిశుద్ధంగా ఆచరించమని దేవుడు చెప్పలా. విశ్రాంతి దినం మాత్రమే పరిశుద్ధంగా ఆచరించారు. కారణం ఏంటి? దేవుడు పరిశుద్ధుడు, విశ్రాంతి దినము పరిశుద్ధమైంది. దేవుడు పరిశుద్ధుడు, విశ్రాంతి దినం పరిశుద్ధమైంది. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతా చేయవలను. 7వ దినము నీ దేవుడిని యెహోవాకు ఏమండి, అది ఎవరికి? యెహోవాకి, దేవునికే విశ్రాంతి దినం. అది అంటే ఆయనకి ఈరోజు ఒక దినము, రేపు ఇంకో దినము, ఎల్లుండి ఇంకో దినము మార్చుకుంటూ ఉంటాడు ఆయన. అంటే దేవుణ్ణి మార్చేస్తున్నాం మనం. దేవుడు నా దినం అన్నాడు, నీ దేవుడిని యెహోవాకు విశ్రాంతి దినం అది అన్నాడు. దాన్ని ఎవరు మారుస్తారు? చదవండి, చూడండి. ఆ విశ్రాంతి దినమందు నీవైనా, నీ కుమారుడైనా, నీ కుమార్తె అయినా, దాసుడు అంటే ఎవరమ్మా? పనివాడు. పనివాడు అంటే నీ కుటుంబ సభ్యుడు కాదు, పనివాడు. వాడు ఎవడైనా కావచ్చు, ఏ దేశస్తుడు కావచ్చు, వాడు ఎవడైనా కావచ్చు దాసుడు. నీ దాసుడైనా, నీ దాసి అయినా, నీ పశువు అయినా, నీ ఇళ్ళలో ఉన్న పరదేశి అంటే ఎవరు? వాళ్ళ దేశస్తుడు కాదు, ఇజ్రాయెల్ దేశస్తుడు కాకుండా పరదేశికి కూడా విశ్రాంతి దినం వర్తిస్తుంది. నన్ను ఆరాధించాలంటే నీ ఇంట ఉంటే, నువ్వు నా బిడ్డవు కాబట్టి నీ ఇంట ఉంటే పరదేశి కూడా ఆచరించాలి. పరదేశి కూడా విశ్రాంతి దినము పరిశుద్ధము. ఎన్ని బైబిల్లో మాటలే. చదవక, అర్థం చేసుకోక, మిడిమిడి జ్ఞానంతో ఎవరో ఏదో చెప్తే ఆ చెప్పే వాళ్ళకి తెలియదు, వినే వాళ్ళకి తెలియదు. పెట్టుకోండి, బైబిల్లో మాటలు ఇవ్వండి. క్షుణ్ణంగా ఒక వచ్చిన చదివి దాన్ని అర్థం చేసుకుంటే చాలు. క్లియర్గా ఉంది ఇక్కడ. వారము 7వ దినం విశ్రాంతి దినము, అది దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనా, నీ కుమారుడైనా, నీ కుమార్తె అయినా, నీ ఇంట్లో ఉన్న పరదేశి అయినా ఏ పని చేయకూడదా? ఎందుకు చేయకూడదు? కింద దాని సొల్యూషన్ చెప్తాడు. ఎందుకు చేయకూడదు అంటే, 6 దినములు యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలో సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించను. ఎందుచేత? ఆయన విశ్రమించాడు కాబట్టి, దేవుడు విశ్రమించాడు కాబట్టి, అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి, విశ్రాంతి దినాన్ని దేవుడు ఆశీర్వదించాడు, పరిశుద్ధపరిచాడు. 6 దినాల్లో దేవుడు ఒక దినాన్ని పరిశుద్ధపరిచాడు. దేవుడు పరిశుద్ధపరిస్తే అది ఎనటకి పరిశుద్ధపరచబడి ఉంటుందని వాక్యం సెలవిస్తోంది. ఒక మనిషిని కానీ, ఒక దినాన్ని కానీ, ఒక వస్తువును కానీ దేవుడు పరిశుద్ధపరిస్తే అది ఎనటకి పరిశుద్ధపరచబడి ఉంటుంది. కనుక దేవుడు 6 దినాల్లో పని అంతా ముగించి 7వ దినమున ఆయన విశ్రమించి మనకి దాన్ని పరిశుద్ధంగా ఆచరించమని చెప్పాడు, దాన్ని ఆశీర్వదించాడు, పరిశుద్ధపరిచాడు వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ రోజున దేవుడు చెప్పిన ఇంత కరకని ఇంకో మాట చెప్పనా, బైబిల్లో విశ్రాంతి దినం గురించి దాదాపుగా 2000కు పైన రెఫరెన్స్లు ఉన్నాయి. విశ్రాంతి దినం గురించి 2000 సార్లకు పైగా బైబిల్ లిఖించబడి ఉంది. దాన్ని మనము నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. ఇంకో మాట చెప్పనా, కొంతమంది ఏమంటారంటే అది పాత నిబంధన వాళ్ళకి, కొత్త నిబంధన వాళ్ళకి కాదు అంటారు. మరి కొత్త నిబంధన వాళ్ళకి కాకపోతే యేసుప్రభువు వారు ఎందుకు చెప్పినట్టు? మరి ఎందుకు ఆచరించాడు ఆయన? పోనీ పౌలు గారు ఎందుకు ఆచరించారు? కొత్త నిబంధనలో కాదు అని. ఇంకో మాట ఏమంటారు, సిలువలో కొట్టివేశారంటారు. సిలువలో కొట్టివేశారు. పోనీ పౌలు గారు సిలువ వేయబడిన తర్వాత మారు మనసు పొందాడా, లేక ప్రభువు చనిపోకముందే మారు మనసు పొందాడా? పౌలు గారు యేసుప్రభు వారు సిలువ వేయబడి ఆయన మృత్యుంజయుడయి ఆయన లేచి 50 రోజులు 40 రోజులు భూమి మీద ఉండి ఆయన పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత పౌలు గారు అప్పుడు సౌలుగా ఉండి ఆయన యేసుప్రభుని ఎవరైతే ఆరాధన చేస్తున్నారో వాళ్ళని చంపడానికి పని కట్టుకొని వెళ్తున్నాడు ఈయన. ఆ సమయంలో దమస్కు మార్గంలో ప్రభు దర్శనమిస్తే ఆ వెలుగును చూసి ఆయన కళ్ళు పోతే
అననీయ దగ్గరకు పంపిస్తే అననీయ భయపడ్డాడు. అయ్యా, ఆ పౌలు మొత్తాన్ని చంపుతున్నాడయ్యా, నన్ను పొమ్మంటావంటే నేను చెప్పాను పౌలుకి పో అంటే, అప్పుడు అననీయ అక్కడికి పోతే అననీయ ప్రార్థన చేస్తే కళ్ళు వచ్చాయి. ఎవరికి? పౌలు గారికి. అంటే అప్పుడు క్రీస్తు చనిపోయాడా లేక ఆయన ఇంకా భూమి మీద ఉన్నాడా? చనిపోయి పరలోకానికి వెళ్ళాడు క్రీస్తు. అయితే ఆయన వెళ్ళిన తర్వాత పౌలు గారు, మరి చాలామంది ఏమంటారు ప్రబుద్ధులు, సిలువలో కొట్టేశాడు దేవుని ధర్మశాస్త్రం అంటారు. మరి సిలువలో కొట్టేస్తే పౌలు గారు ఎందుకు ఆశ్రయించినట్లు? తీయండి, ఒక మాట చెప్పి ముగిస్తాను నేను. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము. అంటే పౌలు గారికి తెలియక ఆరాధన చేశాడు. మనమైతే ఈరోజు మహాజ్ఞానం కదా, కాబట్టి మనకు అర్థమైంది. పౌలు గారికి అర్థం కాలే అప్పట్లో, ఆయన అజ్ఞాని కాబట్టి అర్థం కాలేదు. మనం మహాజ్ఞానం కాబట్టి మనకు అర్థమైంది. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము. ఈ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. 2వ వచనం. కనుక పౌలు వాడుక చొప్పున అంటే అర్థం ఏంటమ్మా? వాడుక చొప్పున అంటే అలవాటు, ఆయనకు అలవాటు అంట. పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుంచి లేచుట అవశ్యమని నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తు ఉన్నాడని లేఖనంలో నుంచి దృష్టాంతములు ఎత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండాను. అంటే పౌలు గారికి తెలియదు ఆ విషయము. పౌలు గారికి విశ్రాంతి ప్రార్థన పోకూడదని తెలియదు ఆయనకి. సిలువలో కొట్టేసిన విషయం ఆయనకు తెలియదు. ఈరోజు మనకు తెలిసింది. కొంతమంది జ్ఞానులు ఉన్నారు ఇప్పుడు, మహాజ్ఞానులు, వాళ్ళకి తెలిసింది. కానీ పౌలు గారికి తెలియలే కొట్టేశారండి. పౌలు గారేమో విశ్రాంతిని పాటిస్తున్నాడు. పాటించాడా? ఇంకొక కిందకు వద్దాం. అది కాదు 11వ వచనం. అంగీకరించి పౌలును సీలను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవని ప్రతిదినము లేఖనములు పరిశోధిస్తూ వచ్చారు. లేఖనాలు పరిశోధించాలి. పౌలు గారు చెప్పిన వాక్యాన్నే అసలు ఇలా ఉన్నాయో లేవో అని చెప్పి పరిశోధించారు నాటి విశ్వాసులు. తెస్సలోనికే వారు, బెరియన్లు పౌలు గారు చెప్పిన వాక్యాన్నే అది వాక్యంలో ఉందా లేకపోతే ఏం చెప్పాడో చెప్పని పరిశీలించారు. ఈ రోజున పరిశీలించే వాళ్ళే కనపడట్లా. వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని గ్రహించాలి. అందుకే అంటున్నాడు పౌలు గారు 3 విశ్రాంతులు అక్కడే ఉండి తర్కించినట్లు మనం చూస్తున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డారా, యేసు ప్రభు వారు సిలువలో ధర్మశాస్త్రాన్ని కొట్టివేస్తే పౌలు గారు మళ్ళా ఆచరిస్తూ ఉంటే చెప్పడాయన. కాబట్టి విశ్రాంతి దినము కొట్టివేయబడలేదని మనం గ్రహించాలని మనం చేస్తున్నాను. ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథం మనకు తెలిసిన వాక్యమే, గతంలో చెప్పాను, ఇప్పుడు అవసరం కాబట్టి చెప్తున్నా. యెషయా గ్రంథము 66వ అధ్యాయము. యెషయా 66 22-23 వచనాలు. నేను సృజించబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధి నిలుచున్నట్లు నీ సంతతియు నీ నామమును నిలిచిండును. ఇదే యెహోవా వాక్కు. ప్రతి అమావాస్య దినములను ప్రతి విశ్రాంతి దినములను నా సన్నిధి మొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అని యెహోవా చూసారా, యెహోవా సెలవిస్తున్నాడు. పరలోకం విషయం ఇది. పరలోకంలో ప్రతి అమావాస్య దినమున ప్రతి అంటే అర్థం ఏంటో తెలిసిన, అమావాస్య దినం అంటే నెలకు ఒకసారి వచ్చింది అమావాస్య. అవునా? ఎన్నిసార్లు వస్తామా? నెలకి ఒకసారి వచ్చింది అమావాస్య. అంటే నెలకి ఒకసారి గుర్తుకేమో అమావాస్య దినము. వారానికి ఎన్నిసార్లు వచ్చింది విశ్రాంతి దినము? ఒకసారి. వారానికి గుర్తుగా విశ్రాంతి దినము అంటే నెలకి వారానికి గుర్తుగా ప్రతి అమావాస్య దినమున ప్రతి విశ్రాంతి దినాన నా సన్నిధి మొక్కుటకై సమస్త శరీరులు వస్తారు అని యెహోవా సెలవిస్తున్నాడు. పరలోకంలో కూడా విశ్రాంతి దినం ఉంటుంది.
యేసుప్రభు వారు ఆచరించారు, పౌలు గారు ఆచరించారు, శిష్యులందరూ ఆచరించారు. అపవాది నాడు దాన్ని సిలువలో కొట్టేశాడని చెప్పని ప్రచారం చేస్తున్నాడు. దయచేసి గమనించండి, దేవుని యొక్క ఆజ్ఞ మీరితే అదే పాపం. ఆజ్ఞ అతిక్రమం పాపం. పాపం అంటే ఏంటమ్మా? ఆజ్ఞ అతిక్రమమే. ఆజ్ఞ మీరి నేను పరిశుద్ధునంటే నువ్వెంత భ్రమలో ఉన్నావో అర్థం చేసుకోవాలి. కనుక ఆ భ్రమ నుంచి బయటకు వచ్చి ఆజ్ఞ మేరక వాక్యానుసారంగా జీవించే వారంగా ఉండాలని చెప్పని నేను ఆశిస్తున్నాను. అటు కృపా దేవుడు మనకి సదా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మీకు వందనాలు దేవా. ఈ రాత్రి విశ్రాంతి దినము మీరు మానవ కొరకే ఇచ్చారు. అది పరిశుద్ధ సంఘపు దినమునైనా వారం వారం 7వ దినము పరిశుద్ధ దినమని మీ లేఖనం ద్వారా మేము తెలుసుకున్నాం. అయ్యా, మీరు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడవు. మీరు మారని దేవుడు ప్రభా. మీ ఆజ్ఞ మారదు. పరలోకంలో ధర్మశాస్త్రంలో మొదటి ఆజ్ఞ మీరినందుకై అపవాది మీ సన్నిధికి దూరం అయిపోయాడు. ఈ రోజున ప్రపంచాన్ని మానవాళిని మీ ఆజ్ఞ మీరడానికి అపవాది పన్నాగం పన్నాడు. అనేకులు అయ్యా అవిశ్వాసులైన వారు వారి మనోనేత్రాలకి గుడితనాన్ని కలుగు చేశాడు. సువార్త ప్రకాశాన్ని ప్రకాశింపకుండా నిమిత్తమై వారి మనోనేత్రాలకు గుడితనాన్ని కలుగు చేశాడు సాతానుడు. ఆ గుడ్డితనం చేత వాక్యపు వెలుగుని గమనించలేని వారుగా ఉంటున్నాం. దయతో ప్రభా, ఇప్పుడైనా తండ్రి మా కనులు తెరువబడి వాక్యపు వెలుగులో మీ పరిశుద్ధ సత్యాన్ని అంగీకరించి అలాగ జీవించి పరలోకానికి వారసులమయ్యే భాగ్యము మా అందరికీ దయచేయమని రాత్రికాల స్తోత్రం మీరు అంగీకరించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మనకు తోడై ఉండి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 అందరికి వందనాలండి. వందనాలు.